క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాల 5వ ఆదివార ప్రసంగానికి మీ అందరికీ స్వాగతం. నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపునప్పుడు మీరు నేను ప్రభువునని గుర్తింతురు. నేను నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించున్నట్లు చేయుదును. మీరు మీ దేశమున వసించున్నట్లు చేయుదును. అప్పుడు ప్రభుడనైన నేను మాట ఇచ్చి చెప్పినట్లే చేసితినని గ్రహింతురు. ఇది ప్రభువునైన నా వాక్కు. ఎహెచ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనం తపస్కాలపు 5వ వారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ప్రభువైన యేసు భూలోక పరిచర్య చివరి దశకు చేరుకుంటున్న తరుణం. యేసు ప్రభువు తన పరిచర్యలో వివిధ అద్భుత క్రియల ద్వారా తనను తాను జీవజలముగా, లోకమునకు వెలుగుగా మరియు మంచి కాపరిగా ప్రకటించుకున్నారు. ఈరోజు మరణించిన లాజరుకు తిరిగి జీవమును ప్రసాదించే సందర్భంలో ఆయన తన దైవత్వాన్ని మరోమారు చాటి చెబుతూ నేనే పునరుత్థానమును జీవమును అని గంభీరంగా ప్రకటిస్తున్నారు. మరణముపై విజయం సాధించే దేవుని శక్తిని ఈ వాక్యం మనకు గుర్తుకు చేస్తుంది. ఈ విశిష్టమైన అంశముపై నేడు మనం ధ్యానించుదాం. నేటి సువిశేష పట్టణంలో మరణించిన లాజరును యేసు ప్రభువు తిరిగి జీవముతో లేపిన అద్భుతాన్ని మనం వింటున్నాం. ఈ సందర్భంలోనే నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును, జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికిని మరణింపడు అని యేసు తన దైవత్వానికి సంబంధించిన గొప్ప సత్యాన్ని బహిర్గతం చేశారు. క్రీస్తునందు విశ్వాసము ఉంచటం ద్వారా మనం మరణానంతరము కూడా పునర్జీవాన్ని పొందుతామని ఈ వాక్యం మనకి భరోసా ఇస్తుంది. మరణించిన లాజరును జీవముతో లేపుట సువార్తలలో మహాశక్తివంతమైన ఆశ్చర్యకరమైన అద్భుతం. యోహాను సువార్తలో ఇది 7వ మరియు చివరి అద్భుత చిహ్నం. క్రీస్తు శక్తికి సర్వము సాధ్యమేనని, చివరికి మరణమును కూడా జయించుట వారికి సాధ్యమని ఈ అద్భుత చిహ్నం మనకు తెలియజేయుచున్నది. ఈ అద్భుతము చూసి అనేక మంది క్రీస్తును విశ్వసించి ఆయన మార్గములోనికి నడిచారు. అయితే యేసును ద్వేషించిన వారికి ఇది మరింత ఆగ్రహాన్ని కలిగించింది. వారిలోని అసూయ పెరిగి చివరికి యేసును నిర్బంధించి సిలువ వేయటానికి దారితీసే పరిస్థితులను వేగవంతం చేసింది. ప్రియ సహోదరి సహోదరులారా, లాజరు జబ్బు పడగానే మార్తా, మరియా యేసు ప్రభువుకు వర్తమానమును పంపారు. తమ ప్రియ స్నేహితుడు లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభువు తెలుసుకున్నారు. యెరూషలేమునకు సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న యూదయ ప్రాంతపు బెతానియా గ్రామంలో లాజరు, అతని సోదరీమణులైన మార్తా, మరియలు నివసించేవారు. ఈ కుటుంబము యేసుతో ఎంతో సన్నిహితమైన స్నేహ సంబంధాన్ని కలిగి ఉంది. అందుకే ప్రభు, మీరు ప్రేమించు లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అని ఆ అక్క చెల్లెండ్రు యేసుకు కబురు పంపటం జరిగింది. యేసు వెంటనే వస్తారని వారు ఎంతో ఆశతో ఎదురుచూశారు. కానీ లాజరు మరణించి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కూడా యేసు రాకపోవడం వారిని ఎంతో వేదనకు గురిచేసి ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువుతో ఎంతటి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ మనుషులుగా మనకు వ్యాధి మరియు మరణం తప్పవు. అయితే లాజరు అనారోగ్యం గురించి విన్నప్పుడు యేసు ప్రభువు ఇలా అన్నారు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, ఇది దేవుని మహిమ కొరకును, ఇందు మూలమున దేవుని కుమారుడు మహిమ పరపబడుటకును వచ్చి ఉన్నది అని పలికారు. సొలొమోను జ్ఞాన గ్రంథంలో
మనం చదువుతున్నట్లుగా 1వ అధ్యాయము 13వ వచనం, మృత్యువును దేవుడు సృష్టించలేదు, ప్రాణులు చనిపోవుట చూచి ఆయన సంతోషించడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మహిమ అనేది నిర్గమకాండంలో కొండపై ప్రజ్వరిల్లుతున్న అగ్నివలే కనిపించింది. 24వ అధ్యాయము 17వ వచనం. అదే మహిమ క్రీస్తునందు పరిపూర్ణముగా వెల్లడైంది. క్రీస్తు రూపాంతర సాక్షాత్కార సమయంలో శిష్యులు ఆ మహిమను కల్లారా గాంచారు. లూకా సువార్త 9వ అధ్యాయము 28వ వచనం నుండి. యోహాను సువార్తికుడు తన రచనల్లో క్రీస్తు మహిమను పదే పదే ప్రస్తావించారు. అంతేకాక యేసు తాను తిరిగి వచ్చేటప్పుడు మహామహిమతో శక్తితో వస్తానని వాగ్దానం చేశారు. లూకా సువార్త 21వ అధ్యాయం 27వ వచనం. కనుక నేటి సువిశేష పఠనం ద్వారా 2 విషయాలను మనం గ్రహించవచ్చు. ఒకటి, లాజరు పునర్జీవముతో ప్రజలు దేవునకు మహిమ చేకూర్చెదరు అని. రెండవదిగా, క్రీస్తు మహిమ శ్రమల ద్వారానే వస్తుంది. లాజరును లేపిన ఈ అద్భుతమే యేసు మరణానికి దారితీసింది. అంటే ఆయన పొందిన మరణమే చివరకు ఆయనకు పునరుత్థాన మహిమను చేకూర్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరణం అంటే మనకు ఎందుకు అంత భయం? వాస్తవానికి మరణం అనేది పరలోక రాజ్యానికి మరియు శాశ్వత జీవానికి చేరువ చేసే ఒక మార్గం. ఇది మనందరి అచంచలమైన విశ్వాసం. అయితే మనము గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, శారీరక మరణం కంటే ఆధ్యాత్మిక మరణమే అత్యంత భయంకరమైనది. మన అంతిమ ఆనందం, సంతోషం మరియు పరిపూర్ణత కేవలం యేసు ప్రభువులో ఏకమైనప్పుడే కలుగుతాయి. ఆ నిత్యత్వపు అనుభవం ఈ లోకపు మరణం ద్వారానే మనకు సాధ్యమవుతుంది. కాబట్టి మరణాన్ని చూసి భయపడకూడదు. దానిని మన పునర్జీవానికి ఒక మార్గమని నమ్ముదాం, విశ్వసించుదాం. ఎందుకంటే ఈనాటి మొదటి పట్టణంలో బాబిలోనియా ప్రవాసంలో ఉన్న ఇజ్రాయేలు ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారు. వారి పరిస్థితి ఒక రకమైన ఆత్మీయ మరణాన్ని సూచిస్తుంది. అటువంటి నిరాశ, నిస్పృహలు కలిగినటువంటి స్థితిలో ఉన్న ప్రజలతో దేవుడు ఇలా అంటున్నారు, నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపుదును, నేను నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించున్నట్లు చేయుదును, మీరు మీ దేశమున వసించున్నట్లు చేయుదును అని. తన ప్రజలు తన జీవమును కలిగి వర్ధిల్లుతూ జీవించాలని దేవుడు ఎల్లప్పుడూ కోరుకుంటారు. మానవుడు పాపము చేసి దేవునికి దూరమైన ప్రతిసారి ఆయన ఏదో ఒక రూపంలో విముక్తిని, పరిష్కారాన్ని ప్రసాదిస్తూనే ఉన్నారు. యెహెజ్కేలు పలికిన ఈ ప్రవచనాలు యేసుక్రీస్తునందు పరిపూర్ణముగా నెరవేరాయి. పాపము వల్ల మరణించిన మనకు జీవమును ప్రసాదించటానికి ఆయన ఈ లోకమునకు వచ్చారు. అందుకే యేసు ప్రభువు, నేను మీకు జీవమును ఇచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను అని చెప్పారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. ఆనాడు ఇజ్రాయేలీలకు ప్రవాసము నుండి విముక్తి లభిస్తే, నేడు క్రీస్తు ద్వారా మనందరికీ పాప విముక్తి మరియు నిత్య జీవము లభిస్తున్నాయి. మరణానికి ఏకైక మరియు శాశ్వత పరిష్కారం మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ప్రియ సహోదరి సహోదరులారా, ఏదేమైనప్పటికీ లాజరు మరణించాడు. లేఖనాల ప్రకారం యేసు మార్తను, ఆమె సహోదరిని మరియు లాజరును ఎంతగానో ప్రేమించాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనం. లాజరు మరణించినప్పటికీ ఆ కుటుంబము క్రీస్తుపై తమ సంపూర్ణ నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు. ఈ లోకం జీవించటం కోసమే యేసు మరణం సంభవించినట్లు లాజరు వ్యాధి కూడా మరణము కొరకు కాక దేవుని మహిమ కొరకు మరియు దేవుని కుమారుడు మహిమపరచబడటం కొరకే సంభవించింది. లాజరు జబ్బుపడ్డాడని విన్నప్పటికీ యేసు తాను ఉన్న చోటనే ఇంకా 2 రోజులు ఉండిపోయారు. ఆ తరువాతే ఆయన యూదయాకు వెళ్ళారు. ఎందుకంటే
అప్పటికే లాజరు మరణించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మానవ దృష్టిలో ఇది ఆలస్యంగా అనిపించినా దేవుని దృష్టిలో అది ఒక గొప్ప అద్భుతానికి నాంది పలికింది. ప్రియ సహోదరి సహోదరులారా, తన స్నేహితుడు జబ్బు పడ్డాడని తెలిసినప్పటికీ యేసు వెంటనే వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన తన సొంత చిత్తమును కాక తండ్రి దేవుని చిత్తమేమిటో స్పష్టంగా ఎరిగి ఉన్నారు. యేసు ప్రభువు తన పరిచర్యలో ప్రతి అడుగును దేవుడు నిర్ణయించిన సమయము కొరకే వేచి ఉండి ఆ అడుగును వేశారు. యేసు అట్లు చేయుట వెనుక 3 ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకటి, తండ్రి మహిమ. పరలోకపు తండ్రి యొక్క అపారమైన మహిమను లోకానికి బహిర్గతం చేయటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ అద్భుతాన్ని ఒక సాధనంగా ఎంచుకున్నారు. రెండవది, శిష్యుల విశ్వాసం. తన శ్రమలు మరియు మరణం తరువాత పునరుత్థానము ఒకటి ఉన్నదని, అది తన ద్వారానే సాధ్యమని శిష్యులు నమ్మి విశ్వాసంలో బలపడాలని యేసు ప్రభు ఆశించారు. మూడవది, ఒక గొప్ప సత్య ప్రకటన. తానే పునరుత్థానమును జీవమును అనే పరంజ్యోతి వంటి సత్యాన్ని మానవాళికి చాటి చెప్పటానికి లాజరు పునరుత్థానాన్ని ఒక సాక్ష్యముగా నిలిపారు. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడికి వెళితే యూదులు తనను చంపాలని చూస్తున్నారని తెలిసి కూడా యేసు ప్రభు యూదయ ప్రాంతానికి వెళ్దామని తన నిర్ణయాన్ని శిష్యులకు తెలియజేశారు. మొదట శిష్యులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకంటే అంతకు ముందే యూదులు యేసును రాళ్లతో కొట్టడానికి, ఆయనను బంధించడానికి ప్రయత్నించారు. కానీ యేసు వారి నుండి తప్పుకొని వెళ్ళిపోయారు. యోహాను సువార్త 10:31 నుండి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి నిజమైన వెలుగు. ఆ వెలుగులో నడిచే వారిని ఎవరూ ఏమీ చేయలేరని యేసు ప్రభు వారికి బోధించారు. ఒకడు రాత్రివేళ నడిచిన ఎడల వానిలో వెలుగు లేదు కనుక వాడు తొట్రుపడును. అంటే యేసునందు విశ్వాసము లేకుండా ఈ లోక సంబంధమైన చీకటిలో నడిచేవారే భయపడతారు, తడబడతారు. విశ్వాసులు ప్రభువుతో నడిచినంత కాలం వారు దేనికి భయపడరు, ఎక్కడా తొట్టిల్లరు. అందుకే శిష్యుడు భయపడకుండా తనతో యూదయకు రావాలని యేసు ప్రభు ఆశించారు. మన విశ్వాసము కూడా అన్ని పరిస్థితుల్లోనూ యేసునందు సంపూర్ణంగా ఉండాలి. శ్రమలు ఎదురైనా, ప్రాణపాయం పొంచి ఉన్న దేవునిపై నమ్మకాన్ని కోల్పోరాదు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తన శిష్యులతో, మన మిత్రుడు లాజరు నిద్రించుచున్నాడు, నేను అతనిని మేల్కొల్పుటకు వెళ్ళుచున్నాను అని చెప్పారు. ఇక్కడ నిద్రించుట మరణానికి సభ్యోక్తి, అనగా కఠినమైన విషయాన్ని మృదువుగా చెప్పటం. అలాగే మేల్కొల్పుట అనగా రక్షించుట లేదా పునర్జీవింప చేయుట అని అర్థం. అయితే శిష్యులు లాజరు నిజంగా మరణించాడని అప్పుడు అర్థం చేసుకోలేకపోయారు. యేసు తన స్వంత మరణం మరియు పునరుత్థానం గురించి సూచనప్రాయంగా చెబుతున్నారని కూడా వారు ఆ క్షణంలో గ్రహించలేదు. అందుకే యేసు వారితో ఎంతో స్పష్టంగా లాజరు మరణించెను అని చెప్పారు. అప్పుడు మాత్రమే శిష్యులకు అసలు విషయం అర్థమైంది. ఇక యేసు బెతానియాకు చేరుకునేసరికి లాజరు సమాధి చేయబడి అప్పటికే 4 రోజులు గడిచిపోయాయి. యోహాను సువార్త 11:17. 20 నుండి 23 వచనాలలో యేసు మరియు మార్తమ్మల మధ్య జరిగిన అద్భుతమైన సంభాషణను మనం చూస్తాం. యేసు వచ్చుచున్నారని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళింది. కానీ మరియమ్మ ఇంటిలోనే ఉండిపోయింది. మార్తమ్మ యేసుతో, ప్రభూ, మీరు ఇచ్చట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాదు అని తన వేదననంతా కూడా వ్యక్తపరిచింది. అయితే ఆమె అక్కడితో ఆగిపోలేదు. ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అని పలికి, మరణము సంభవించిన దేవుని శక్తిపై తనకున్న నమ్మకాన్ని
మార్తమ్మ చాటి చెప్పింది. మార్తమ్మ యొక్క ఆ పరిపూర్ణ విశ్వాసాన్ని చూసి యేసు ఆమెకు ఒక గొప్ప భరోసాను ఇచ్చారు. అదేమిటంటే, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పారు. ఈ ఘట్టం ద్వారా మనకు అర్థమయ్యే సత్యం ఏమిటంటే, ప్రతి వ్యక్తికి దేవునిపై అచంచలమైన విశ్వాసం, ప్రేమ మరియు ఆయనతో నిరంతర సాంగత్యం కలిగి ఉండాలి. 4 రోజులు సమాధిలో ఉన్న లాజరును లేపగలిగిన ప్రభువుకు ఈ విశ్వంలో సమస్తము సాధ్యమే. అందుకే యేసు మార్తమ్మతో, నేనే పునరుత్థానమును జీవమును అనే పరమసత్యాన్ని, అధికారపూర్వకమైన దైవిక ప్రకటనను వెల్లడి చేశారు. ఆ మాటలలోని లోతైన అర్థం ఆ క్షణాన ఆమెకు పూర్తిగా అర్థం కాకపోయినప్పటికీ ఆమె యేసు మాటలను పరిపూర్ణంగా విశ్వసించింది. ఆమె ఎంతో ధైర్యంగా, అవును ప్రభు, లోకమునకు రానున్న దేవుని కుమారుడవగు క్రీస్తువు నీవేనని నేను నమ్ముచున్నాను అని గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చింది. మార్తమ్మ యేసును కేవలం ఒక ప్రవక్తగానో బోధకుడిగానో కాక సర్వలోక రక్షకుడైన మెస్సయాగా, మరణాన్ని జయించే ప్రభువుగా గుర్తించి ఆరాధించింది. చివరికి యేసు మరణించిన లాజరును సజీవంగా లేపారు. యోహాను సువార్తలో ఇది అత్యంత గొప్ప అద్భుత చిహ్నం మాత్రమే కాదు, యేసు ప్రభువుకు అసాధ్యమైనది ఏదీ లేదని, ఆయన మరణాన్ని సైతం శాసించే దేవుడని నిరూపించిన చారిత్రక సత్యం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువుతో పాటు మనము కూడా లేవనెత్తబడతామని మనందరికీ తెలుసు. లాజరును సజీవంగా లేపడం ఆ గొప్ప పునరుత్థానానికి ఒక ముంగుర్తుగా, నిదర్శనముగా నిలిచింది. ఆ తరువాత మరియ కూడా యేసును కలిసి విలపించినప్పుడు ఆయన హృదయం చలించింది. ఆమె వేదనను చూసి యేసు కలత చెందారు, నిట్టూర్చారు మరియు కన్నీరు కూడా కార్చారు. దేవుడే స్వయంగా కన్నీరు కార్చడం ఆయన అపారమైన ప్రేమకు నిదర్శనం. ఆపై ఆయన సమాధి వద్దకు చేరుకున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఘట్టం మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది. అదేమిటంటే, మనము కేవలము ప్రార్థన చేస్తే సరిపోదు, అవసరంలో ఉన్న వారికి చేతనైన సహాయము అందించాలి. మనం మన జీవితంలో అద్భుతాలు చేయలేకపోవచ్చు, కానీ బాధల్లో ఉన్న వారి కన్నీరు తుడవడానికి, వారికి చేయూతనివ్వడానికి మనకు సాధ్యమైన సహాయము తప్పక చేయాలి. అదే నిజమైన క్రీస్తుకు ఇచ్చే సాక్ష్యం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు లాజరుకు పునర్జీవము ప్రసాదించారు. లాజరును లేపినట్లే ఆయన మనలను కూడా ఒకరోజు మహిమతో లేపుతారని మనం పరిపూర్ణంగా విశ్వసించాలి. ఆధ్యాత్మికంగా చూస్తే పాపము ఆత్మకు మరణం వంటిది, పశ్చాత్తాపము ఆత్మకు జీవము వంటిది. యేసు ప్రభువు తన పునరుత్థానాన్ని మరియు మనందరి పునరుత్థానాన్ని సూచించటానికి తన పరిచర్యలో 3 మరణము నుండి లేపారు. ప్రార్థనా మందిరాధ్యక్షకుడు యాయిరు కుమార్తెను ఆయన లేపారు. ఇది మరణించిన కొద్దిసేపటికే జరిగిన అద్భుతం. నాయినులో వితంతువు కుమారుడిని లేపాడు. పాడ మీద తీసుకువెళుతున్న యవ్వనుడిని ఆయన బ్రతికించారు. ఇది అంత్యక్రియల ఊరేగింపులో జరిగిన అద్భుతం. మరియు సమాధి చేయబడి 4 రోజులు గడిచిన తరువాత ప్రభు లాజరును లేపారు. ఇది అన్నిటికంటే శక్తివంతమైనటువంటి అద్భుతం. లాజరును లేపటం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం దేవుని మహిమను ప్రకటించటమే అని యేసు ఎంతో స్పష్టంగా మనకు తెలియజేశారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు లాజరును లేపే ముందు కనులెత్తి పరలోకపు తండ్రికి ప్రార్థన చేశారు. 11వ అధ్యాయము 41వ వచనం మరియు 42వ వచనం. ఈ ప్రార్థన తండ్రితో క్రీస్తుకు ఉన్న విడదీయరాని అనుబంధాన్ని మరియు శాశ్వత ఐక్యతను తెలియజేస్తుంది. యేసు ప్రభు ఎల్లప్పుడూ తన సొంత చిత్తమును కాక తండ్రి దేవుని చిత్తమును నెరవేర్చడానికే పరితపించారు. ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, యేసు ఆ అద్భుత శక్తి కోసం ప్రార్థించలేదు.
అక్కడ ఉన్న జనసమూహం యొక్క విశ్వాసము కోసం ప్రార్థించారు. నీవు నన్ను పంపినట్లు ఇక్కడ ఉన్న జనసమూహము విశ్వసించుటకై నేను ఇట్లు పలికితిని అని ఆయన స్పష్టం చేశారు. ఆ పిమ్మట యేసు గంభీర స్వరంతో లాజరు వెలుపలకు రమ్ము అని ఆజ్ఞాపించగా మరణించిన లాజరు సజీవముగా సమాధి నుండి బయటకు వచ్చాడు. తండ్రి ఏ విధముగా మృతులను సజీవులుగా చేస్తారో కుమారుడు కూడా తనకు ఇష్టమైన వారిని అట్లే సజీవులను చేస్తారు. సమాధులలో ఉన్న వారందరూ ఆయన స్వరము విని పునరుత్థానము చెందే గడియ వస్తున్నది అన్న వాక్యం లాజరు విషయంలో నిజమైంది. నేడు అదే ప్రభు మనల్ని కూడా పిలుస్తున్నారు. పాపపు సమాధుల నుండి లేచి ఆయన చెంతకు వచ్చి నూతన జీవంతో మనం జీవించటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే మనలో దేవునిపై విశ్వాసము నమ్మకము ఉండాలి. అంతేకాక దేవుని కార్యంతో మనం సహకరించాలి. లాజరును లేపిన ఈ మహాద్భుతములో యేసుప్రభు అక్కడ ఉన్నవారి సహాయాన్ని 3 రూపాల్లో కోరారు. అవేమిటంటే యేసు మొదటిగా రాతిని తొలగింపుడు అని ఆజ్ఞాపించారు. యేసు ఒక్క మాట పలికితే ఆ రాయి దానంతట అదే తొలగిపోయేది కదా, ఖచ్చితంగా తొలగిపోయేది. కానీ మన వంతు సహకారాన్ని ప్రభు కోరుతున్నారు. ఇది మన విశ్వాసానికి ఒక పరీక్ష వంటిది. యేసు ఇచ్చిన భరోసాను నమ్మి వారు ఆ రాతిని తొలగించారు. రెండవదిగా యేసు బిగ్గరగా లాజరు వెలుపలకు రమ్ము అని పిలవగానే లాజరు ఆ చీకటి సమాధి నుండి బయటకు వచ్చాడు. ఇక్కడ లాజరు ప్రభు పిలుపుకు స్పందించి అడుగు ముందుకు వేశాడు. అంటే దేవుని పిలుపు వచ్చినప్పుడు మన విముక్తి కోసం మన వంతు ప్రయత్నం మనం కూడా చేయాలని ఇది సూచిస్తుంది. ఇక మూడవదిగా లాజరు సమాధి నుండి బయటకు వచ్చినప్పటికీ అతని చేతులు కాళ్ళు వస్త్రములతో బంధించబడి ఉన్నాయి. అందుకే యేసు వారితో కట్లు విప్పి అతనిని పోనిండు అని చెప్పారు. లాజరు తనకు తానుగా బయటకు రాగలడు, కానీ ఆ బంధకాలను విప్పుకోవడానికి అతనికి ఇతరుల సహాయం అవసరమైంది. ఇక్కడ సంఘము యొక్క పాత్ర కనిపిస్తుంది. ఆ కట్లు విప్పడము ద్వారా సంఘము అతడిని తిరిగి తమలో ఒకనిగా అంగీకరిస్తున్నట్లు అర్థమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, లాజరు పునరుత్థాన అద్భుతం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. అయితే నేడు మనల్ని మనమే ఈ క్రింది ప్రశ్నలతో ఆత్మ పరిశీలన చేసుకుందాం. నా జీవితంలో దేవుని అద్భుతాలు జరగడానికి, ఆయన చిత్తంతో సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నానా? నాకు మరియు లోకపు వెలుగైన క్రీస్తుకు మధ్య అడ్డుగా ఉన్న పాపము, అపనమ్మకము అనే రాతి బండను తొలగించటానికి నేను సిద్ధంగా ఉన్నానా? చీకటి సమాధి వంటి నా పాత జీవితము నుండి, నా పాప జీవితము నుండి బయటకు రావటానికి, మరణము నుండి జీవంలోనికి మొదటి అడుగు వేయడానికి నేను సిద్ధంగా ఉన్నానా? ఇతరులను బంధించి ఉంచిన ద్వేషము, అసూయ అనే కట్లను విప్పి వారిని మనస్ఫూర్తిగా క్షమించి స్వతంత్రులను చేయటానికి నేను సిద్ధంగా ఉన్నానా? ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతటి గొప్ప అద్భుత చిహ్నాన్ని చూసిన తర్వాత అందరూ యేసు ప్రభువును విశ్వసిస్తారని మనం అనుకోవచ్చు. కానీ వాస్తవానికి ఈ సంఘటన తర్వాత యూదులు యేసుపై మరింత పగను పెంచుకొని ఆయనను హతమార్చటానికి ఇంకా ఎక్కువగా కుట్రలు పన్నారు. మనము కూడా మనల్ని విశ్వాసులమని చెప్పుకుంటాం, కానీ అనేక సందర్భాల్లో ఆ విశ్వాసాన్ని క్రియల్లో నిరూపించుకోలేకపోతున్నాం. యేసునందు ఉండవలసిన సంపూర్ణ విశ్వాసాన్ని, అనంతమైన ప్రేమను మనం కనబరచలేకపోతున్నాం. పునీత థియోడర్ పేర్కొన్నట్లుగా లాజరు పునర్జీవము పొందిన తర్వాత కొందరు విశ్వసించగా మరికొందరు అనుమానించారు. పునీత అగస్తీను గారు చెప్పినట్లు వారు తమ పవిత్ర స్థలాన్ని, దేవాలయాన్ని, తమ జాతిని కోల్పోతామని భయపడి యేసును వ్యతిరేకించారు. కానీ చివరికి ఆ రెండింటినీ వారు కోల్పోక తప్పలేదు. ఈ అద్భుతాన్ని కల్లార చూసిన యూదులలో పలువురు విశ్వసించినప్పటికీ మరికొందరు అవిశ్వాసులై యేసుపై నిందలు వేశారు. చట్టవిరుద్ధమైన పనులకు తెగబడి పరిసయ్యుల వద్దకు వెళ్ళి యేసుపై ఆరోపణలు చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలము
మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకోవటానికి, ఆత్మతో మన జీవితాలను వెలిగించుకోవటానికి ఒక గొప్ప కాలం. యేసు చెప్పినట్లుగా జీవమును ఇచ్చినది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. దివ్య సంస్కారముల ద్వారా జీవమొసగు ఆ ఆత్మను, ఆ పరిశుద్ధ ఆత్మను మనమందరం కూడా పొందుకుని ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కార్యములను, ఆయన చేయు అద్భుతములను విశ్వసించు. నీ జీవితంలో దేవుని మహిమను తప్పకుండా చూస్తావు. మనందరము క్రీస్తు ప్రభువును విశ్వసిస్తున్నాం. ఆయనే లోకరక్షకుడని, దేవుని కుమారుడని నమ్ముతున్నాం. ఈ ధ్యానాంశంలో మార్తా, మరియా, లాజరు అను కుటుంబ సభ్యులు ప్రభువును గాఢంగా ప్రేమించారు. వారు క్రీస్తు ప్రభువును విశ్వసించి ఆయనను తమ జీవితాల్లోకి, తమ కుటుంబంలోనికి ఆహ్వానించారు. కనుకనే వారు తమ కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని చవిచూశారు. అలాగే నీవు, నేను, మనందరము కూడా దేవుణ్ణి విశ్వసించాలి. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. కేవలం శరీర సంబంధమైన ఆశలతో జీవించకుండా మన పాపములను తెలుసుకొని పశ్చాత్తాపపడి మనలో దేవుని ఆత్మ ఉన్నదని గ్రహించుదాం. ఆయనను విశ్వసిస్తూ వెంబడిస్తే మరణించినను మనం జీవిస్తాం. మనం ఈ లోకంలో యోగ్యమైన జీవితాన్ని జీవిస్తూ శరీరాన్ని విడిచిన తర్వాత పునరుత్థాన దినమును సమాధులలో నుండి మహిమ శరీరములతో మనం లేపబడతాం. దేవుని ఆత్మతో నింపబడి దేవదూతల సహాయంతో పరలోక రాజ్యమునకు చేర్చబడతాం. ఇదే దేవుడు మనకు ఇచ్చేటటువంటి గొప్ప వాగ్దానం. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి 2వ పట్టణంలోని పౌలు గారి మాటలను ఇక్కడ గుర్తు చేసుకోవటం సమంజసం. శరీరానుసారముగా జీవించువారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. మీ అందు నిజముగా దేవుని ఆత్మ వసించుచున్నచో మీరు శరీరమునందు కాక ఆత్మయందు ఉన్నారు. పునీత పౌలు గారు చెప్పినట్లుగా మనం శరీరానుసారులమై ఈ లోక వ్యామోహాలతో, కోరికలతో, పాపముతో మరి స్వార్థంతో జీవిస్తే దేవుణ్ణి సంతోషపెట్టలేం. అటువంటి జీవితం గడిపితే క్రీస్తు ప్రభు మన కోసం సిద్ధపరిచిన పరలోక రాజ్య నిత్య జీవానికి మనం చేరుకోలేం. క్రీస్తును ప్రేమించి విశ్వసించే వారిని పరలోకపు తండ్రి మరియు క్రీస్తు ప్రభు కూడా ఎంతో ప్రేమిస్తారు. అందుకే మనందరం కూడా దేవుని పూర్ణ హృదయంతో విశ్వసించాలి మరియు ప్రేమించాలి. అప్పుడు దేవుని అద్భుత కార్యములను మనము కూడా మన కళ్ళారా చూడగలం. మనం బాధపడుతుంటే దేవుడు మన బాధను చూసి తాను బాధపడతారు. మనము దుఃఖిస్తే క్రీస్తు ప్రభు కూడా మనతో కలిసి దుఃఖిస్తారు. ఆయన మనపై అంతటి ప్రేమను కలిగి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర తపస్కాల సమయంలో మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకుందాం. నేను క్రీస్తు అనే నిత్య వెలుగులో నడుస్తున్నానా, లేక లోక సంబంధమైన ఆశలు, పాపమనే చీకటిలో జీవిస్తూ ఉన్నానా? లాజరు మరణించినా ఇప్పుడైనను నేను ఏమి అడిగినా దేవుడు ఇచ్చును అన్న మార్తమ్మ వలె నేను యేసుపై సంపూర్ణ నమ్మకం కలిగి ఉన్నానా? నేను కానీ, నా ప్రియమైన వారు కానీ తీవ్ర వ్యాధులకు గురైనప్పుడు నా విశ్వాసం సడలిపోతుందా, లేక అది దేవుని మహిమ కొరకే అని నేను నమ్మగలుగుతున్నానా? నా కష్ట సమయాల్లో దేవుడు స్పందించటం ఆలస్యమైందని నేను ఎప్పుడైనా నిందించానా? దేవుని ఆలస్యం నిరాకరణ కాదు, అది ఒక గొప్ప అద్భుతానికి నాంది అని నేను గ్రహిస్తున్నానా? లాజరు వలె నేను కూడా ఒకరోజు మృతులలో నుండి లేపబడతానని, మరణం కేవలం ఒక నిద్ర మాత్రమేనని నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నానా? నా అనుదిన జీవితంలో దేవుని మహిమను చాటి చెప్పే చిన్న చిన్న అద్భుత చిహ్నాలను నేను గుర్తించగలుగుతున్నానా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము ఏక మనస్సుతో ఆ దేవుణ్ణి ప్రార్థించుకుందాం. దేవా, నీవు నా జీవితంలో లేకుంటే నేను జీవించలేను. నీ తోడు లేనిదే నేను ఏ పని చేయలేను, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను. ప్రభువా, నీవే నా సర్వము. ఓ యేసు ప్రభువా, నీవే దైవకుమారుడు అని, నీవే పునరుత్థానము మరియు జీవము అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. దేవా, నా హృదయంలోనికి, నా జీవితంలోనికి రండి. నన్ను నీ బిడ్డగా స్వీకరించండి. నీ మహిమ కార్యములను నా ఎడల జరిగించండి. ప్రభువా, నీతో కలిసి జీవించాలని నాకు ఆశగా ఉంది. నా జీవిత కాలమంతయు నీవే నాకు నిత్య తోడై ఉండి నన్ను నడిపించండి. నా ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత నన్ను నీ నిత్య జీవమునకు చేర్చుకొనమని వేడుకుంటున్నాను. ప్రభువుకు మొరపెడదాం. మనము ఆయన వైపు ఒక్క అడుగు వేస్తే చాలు,
మనల్ని వెతుక్కుంటూ వచ్చే దేవుడు ఆయన. మనము దేవుని యొద్దకు చేరితే ఆయన పరుగు పరుగున వచ్చి తన మహిమ కార్యాన్ని మన జీవితాల్లో చేస్తారు. ఆ దేవుని సహవాసంలో పయనిద్దాం. ఆయన మహిమను కళ్ళారా చూద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.